వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ మొబైల్ కోర్టు రిమాండ్ విధించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సాక్షులను బెదిరించారనే ఆరోపణలపై శుక్రవారం రాజమండ్రి కోర్టు వద్ద అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సర్పవరం పోలీస్ స్టేషన్కు అనంతబాబును తరలించిన పోలీసులు శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు విచారించారు. ఆ తర్వాత కాకినాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి కాకినాడ మొబైల్ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అనంతబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే విచారణకు అనంతబాబు సహకరించినందున సోమవారం కోర్టులో కస్టడీ పిటిషన్ వేస్తామని సీఐ చెన్నకిషోర్ తెలిపారు. నాకు ఎవడని అవసరం పెట్టినాడు సార్. రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుతున్నారు. స్థానికంగా వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఉన్న అనంతబాబు ఆ కేసు ట్రయల్కి వచ్చిన సందర్భంలో సాక్షుల్ని బెదిరించారని వారు ఇచ్చిన కంప్లైంట్ మీద సర్పవరం పోలీస్ స్టేషన్లో 155/26గా కేసు నమోదు చేసి విచారణ జరపగా కొన్ని ప్రైమరీ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయ్యింది. దాని మీద అతన్ని నిన్న మధ్యాహ్నం 2 గంటలకి రాజమండ్రి కోర్టు బయట అరెస్ట్ చేసి ఈరోజు కాకినాడ 3rd మొబైల్ కోర్టులో ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోరడం జరిగింది. వాదోపవాదాల అనంతరం ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారు అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. అతను మనకి విచారణకు సహకరించలేదు. దాని మీద మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ విచారణ చేస్తాం. ఇంకా లేదు. ఇప్పుడు ఈరోజు రిమాండ్ ఇచ్చారు కదా, సోమవారం నాడు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తాం. ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈయన కూడా మా ఫోన్లో వాట్సాప్ కాల్ ద్వారా వాళ్ళు బెదిరించినట్టు, తర్వాత ఈయన ఇంచుమెన్స్ అంటే ఈయన పంపించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు ఆశ చూపించి కొన్ని పేపర్ల మీద సంతకాలు తీసుకున్నట్టు, అదేవిధంగా వాళ్ళు ఈయనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళకి లైఫ్ థ్రెట్ ఉన్నట్టు, వాళ్ళు భయభ్రాంతులను చేసి చంపేస్తామని ఇటువంటి మాటలు మాట్లాడినట్టు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి కంప్లైంట్. దాని మీద ప్రైమరీగా కొన్ని ఎవిడెన్స్లు దొరికాయి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఇచ్చిన సాక్ష్యాలు బట్టి మనకు దొరికినటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బట్టి అఫెన్స్ ప్రైమా ఫేసి ప్రూవ్ అయింది. కాబట్టి ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారు ఈయనకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. విచారణలో ఆయన మనకేం కోఆపరేట్ చేయలేదు. తప్పకుండా సాక్షులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. శాఖపరంగా గౌరవ మా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు ఆల్రెడీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అవసరం అనుకుంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించడం జరుగుతుంది. ఇంకా విచారణ జరపాలండి. 30 ప్రశ్నలు వేసాం. 5 మాత్రమే సమాధానాలు వచ్చాయి. మిగతా అతని సెల్ ఫోన్ కూడా రిట్రైవ్ చేయాలి. అది పాస్వర్డ్ చెప్పట్లేదు అయినా. దాని మీద కూడా విచారణ జరగాలి. ఏది ఆల్రెడీ ఒక ఆయన మనకి 25,000 రూపాయలు మనకి రికవరీ ఇచ్చారు. మిగతా ముగ్గురు దగ్గర నుంచి కూడా మనం తీసుకుంటాం. రైట్ అండి. థ్యాంక్ యూ సార్.